మీ ఇంట్లో కూడా ఇలా కొబ్బరి చిప్పలు వేస్ట్గా ఉన్నాయా? అయితే ఈ కార్తీక మాసం అంతా చక్కగా పూజ చేసుకున్నారు కదా అందరూ. పోలిపాడ్యమి రోజున చివరి రోజున మనము దీపాలు వదులుతాం, మనందరికీ తెలిసినది. ఇంతకు ముందు అంటే మనము అరటి డొప్పల్లో వదిలే వాళ్ళము, కానీ సిటీస్లో అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మనకి అరటి డొప్పలు దొరకటం అనేది చాలా కష్టం. కాబట్టి ఇదిగోండి ఇట్లాగా కొబ్బరి చిప్పని తీసుకొని ఇట్లాగా రౌండ్గా ఉన్నది తీసుకోండి, బాగుంటుంది. పసుపు రాసేసి కుంకంతో అలంకరించేసి ఒక గిన్నెని తీసుకొని నీళ్ళని తీసుకోండి. ఎందుకంటే మనము నదులు సముద్రాలు వెళ్ళి వదలటం కుదరదు కాబట్టి ఇంట్లోనే చక్కగా తులసి చెట్టు దగ్గర ఇలాగ దీపం అయితే వదలవచ్చు అనమాట. ఇట్లాగా గిన్నెలోకి నీళ్లు తీసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అలాగే గిన్నెకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించండి. ఆ తర్వాత ఇట్లాగా కొబ్బరి చిప్పలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతల్ని వేసుకొని ఆవు దీపము లేదు అంటే 5 ఒత్తుల్ని కలిపి ఒక్క ఒత్తుగా తయారు చేసి నూనెను వేసైనా కానీ మనం ఇట్లాగా కొబ్బరి చిప్పలో దీపం పెట్టి నీళ్ళల్లో అయితే వదలొచ్చు. ఈ రోజుల్లో మనము సముద్రాలకు అరటి డొప్పలు ఇలాంటివి చాలా కష్టం కాబట్టి ఇట్లాగా మనము ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర చక్కగా దీపం వదిలేసి దేవుడికి నమస్కరించుకోవచ్చు. చివరి వరకు చక్కగా వెలుగుతుందండి. కొబ్బరి చిప్ప కదా కాలుతుందేమో అని డౌటే అవసరం లేదు, చక్కగా వెలుగుతూనే ఉంటుంది. చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.